ఆ భగవంతుడు మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. మీ జీవిత గమనంలో ఒక సానుకూల మలుపు రాబోయే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు మీకు కనిపిస్తాయి. అవి మొదట్లో చాలా సాధారణంగా అనిపించవచ్చు, కాని వాటిని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం ఒక సరికొత్త దిశలోకి ప్రయాణించబోతోందని మీకు స్పష్టమవుతుంది. ఈ వీడియోలో మీ జీవితంలో ఒక భారీ సానుకూల మార్పు రాబోతోందని సూచించే 5 దివ్య సంకేతాల గురించి వివరంగా తెలుసుకుందాము. ఈ సంకేతాలలో ఒక్కటి మీ జీవితంలో చోటు చేసుకుంటున్న దైవం మీ వైపు చూస్తోందని, మీ పూజలు ఫలించబోతున్నాయని నమ్మండి. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా వదలకుండా చివరి వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి. అప్పుడే మేము చెప్పదలుచుకున్న సారాంశం మీకు పూర్తిగా అవగతమవుతుంది. దయచేసి ఈ సమాచారానికి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మీ మద్దతును తెలియజేయండి. భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ విశ్వాసాన్ని చాటుకోండి. వేద జ్యోతిషశాస్త్రంలో 12 రాసులకు ప్రత్యేక స్థానాలు ఉన్నాయి. కాని తులారాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ రాశికి అధిపతి సౌందర్యానికి, ప్రేమకు, కళలకు కారకుడైన శుక్ర భగవానుడు. అందువల్ల తులారాశివారి జీవితంలో ఈ అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వారు సహజంగానే కళాత్మక హృదయం, అందాన్ని ఆరాధించే స్వభావం, ప్రేమను పంచే గుణం కలిగి ఉంటారు. ఈ రాశివాయు తత్వానికి చెందింది. ఇది వారికి మేధోపరమైన ఆలోచనలను, విశాల దృక్పథాన్ని అందిస్తుంది. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం మొత్తం 4 పాదాలు, మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిసి తులారాశిగా ఏర్పడతాయి. ఈ నక్షత్రాల విభిన్న లక్షణాల కలయిక వీరి వ్యక్తిత్వానికి అదనపు లోతును, ప్రత్యేకమైన ఛాయలను ఇస్తుంది. చిత్త నక్షత్రం వారికి ధైర్యాన్ని, కార్యాచరణను ఇస్తే, స్వాతి నక్షత్రం వారికి స్వాతంత్ర్యాన్ని, మేధస్సును అందిస్తుంది. విశాఖ నక్షత్రం వారికి లక్ష్య సాధన పట్ల పట్టుదలను, కార్యదక్షతను ఇస్తుంది. తులారాశి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది సమతుకంగా ఉండే త్రాసు. ఈ చిహ్నం కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, అది వారి జీవన తత్వానికి, వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను, అది సుఖమైనా, దుఃఖమైనా, లాభమైనా, నష్టమైనా, వీరు ఎంతో సమతుకంతో విశ్లేషించుకుంటారు. ఏ ఒక్కవైపు మొగ్గు చూపకుండా న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ గుణమే వారిని గొప్ప మధ్యవర్తులుగా, సలహాదారులుగా నిలబెడుతుంది. సమాజంలో చాలామంది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తీవ్రమైన ఆందోళనకు గురవుతారు లేదా ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని మరింత ఇబ్బందుల్లో పడతారు. కాని తులారాశివారు దీనికి పూర్తి భిన్నం. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, ఎంతటి ఒత్తిడిలోనైనా తమ సంయమనాన్ని, నిబ్బరాన్ని కోల్పోరు. సమస్యను అన్ని కోణాల్లోంచి చూసి, దాని మూల కారణాలను అర్థం చేసుకుని, శాశ్వతమైన, న్యాయమైన పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఇది వారి సహజమైన లక్షణం. అదేవిధంగా జీవితంలో గొప్ప విజయాలు సాధించినప్పుడు, ఊహించని ధనలాభం కలిగినప్పుడు లేదా సంతోషకరమైన వార్తలు విన్నప్పుడు కూడా వీరు గర్వంతో విర్రవీగరు. ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. కాని ఆ ఉత్సాహంలో తమ బాధ్యతలను, వాస్తవికతను ఎన్నడూ మర్చిపోరు. సుఖదుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత వీరి సొంతం. ఈ లక్షణం వారిని ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఈ రాశివారిని మీరు గమనిస్తే, వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, చలాకీగా, ఒక చిరునవ్వుతో కనిపిస్తారు. వారి మనసులో ఎంత పెద్ద తుఫాను చెలరేగుతున్నా, పని ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఆ భావనలను తమ ముఖంలోకి రానివ్వరు. వారి ప్రశాంతమైన వదనం చూసి, వీరికి ఎలాంటి కష్టాలు, సమస్యలు లేవేమో అని ఎదుటివారు పొరబడటం చాలా సర్వసాధారణం. తమ బాధను ఇతరులతో పంచుకుని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టముండదు. ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించే ముందు, దానిలోని సాధకబాధకాలను, ఎదురయ్యే సవాళ్లను వీరు ముందుగానే అంచనా వేయగలరు. ఆ పని కష్టమని తెలిసినా, భయపడి వెనకడుగు వేయడం వీరి స్వభావంలోనే ఉండదు. ధైర్యంగా ఆ సవాలును స్వీకరించి, దానిని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. వీరి ప్రణాళికాబద్ధమైన విధానం వీరి విజయాలకు పునాది వేస్తుంది. వీరి జీవితంలో బ్యాలెన్స్ అనేది కేవలం ఒక పదం కాదు, అది వారి జీవనశైలిలో భాగం. వృత్తిపరమైన జీవితానికి, కుటుంబ జీవితానికి మధ్య, స్నేహితులకు, వ్యక్తిగత ఆసక్తులకు మధ్య, ఆదాయానికి, ఖర్చుకు మధ్య, ఇలా ప్రతి విషయంలోనూ ఒక అద్భుతమైన సమతుల్యతను పాటిస్తారు. ఈ లక్షణం వల్లనే వీరు అన్ని రంగాలలోనూ రాణించగలరు. అందరితోనూ మంచి సంబంధాలను కొనసాగించగలరు. ఈ సమతుల్యతే వీరిని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. తులారాశి వారిలో ఉన్న మరో అద్భుతమైన, ప్రశంసించదగిన లక్షణం నమ్మకం. మీరు మీ జీవితంలోని అత్యంత రహస్యమైన విషయాన్ని వారితో పంచుకుంటే, అది వారి హృదయంలో భద్రంగా ఉండిపోతుంది. ప్రాణం పోయినా సరే, ఆ రహస్యాన్ని పొరపాటున కూడా మూడవ వ్యక్తికి చేరవేయరు. అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా, ఆప్తులుగా, భాగస్వాములుగా పేరు తెచ్చుకుంటారు. వీరిని నమ్మినవారు ఎప్పటికీ మోసపోరు. మీ జీవితంలో ఒక తులారాశి స్నేహితుడు ఉన్నాడంటే, మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వారి స్నేహానికి వెలకట్టలేం. కష్టకాలంలో కేవలం భుజం తట్టి ధైర్యం చెప్పడమే కాదు,
అవసరమైతే మీకోసం ఎంతటి త్యాగానికైనా పోరాటానికైనా వెనుకాడరు. వారు ఇచ్చే సలహాలు కూడా కేవలం ఊరటనిచ్చేవిగా కాకుండా ఎంతో ఆచరణాత్మకంగా, న్యాయబద్ధంగా, సమస్యకు పరిష్కారం చూపేవిగా ఉంటాయి. అందుకే మీ కుటుంబంలోగాని, మీ స్నేహితుల వర్గంలోగాని తులారాశివారుంటే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకండి. వారి ఉనికి మీ జీవితానికి ఒక బలమైన రక్షణ కవచం లాంటిది. వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా, ఒక సానుకూల శక్తి ఉంటాయి. వారు పక్కన ఉంటే చాలు, ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చనే మానసిక ధైర్యం దాని అంతటా అదే వస్తుంది. కొంతమంది వీరి నిస్వార్థ సేవ, ప్రేమను చూసి సాక్షాత్తూ ఆ భగవంతుడే మానవ రూపంలో తమకు తోడుగా ఉన్నాడని భావిస్తారు. ఎందుకంటే వీరు తమ వారిని, తాము ప్రేమించే వారిని కాపాడుకోవడానికి, వారి సంతోషం కోసం అంతలా తపన పడతారు. ఎలాంటి స్వార్థ ప్రయోజనం ఆశించకుండా నిస్వార్థమైన, స్వచ్ఛమైన ప్రేమను పంచడంలో తులారాశివారికి ఎవరూ సాటిరారు. ఇది వారిని దైవంతో సమానంగా నిలబెడుతుంది. ఈ రాశివారికి జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో బాగా తెలుసు. ప్రతి క్షణాన్ని ఒక పండుగలా, ఒక వేడుకలా జరుపుకోవాలని అనుకుంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప ఆనందాన్ని వెతుక్కుంటారు. గడిచిపోయిన గతం గురించి బాధపడకుండా, రాని భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా, వర్తమానంలో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ మనస్కు ఏది నచ్చితే అది చేస్తారు. కాని అది ఇతరులకు హాని కలిగించకుండా జాగ్రత్తపడతారు. అయితే తమ కుటుంబం యొక్క సంతోషం కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం, తమ ఆనందాన్ని, ఇష్టాలను త్యాగం చేయాల్సి వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించరు. తమ కలలను, ఆశయాలను సైతం పక్కనపెట్టి తమ వారికోసం జీవించడానికి ఇష్టపడతారు. ఈ త్యాగంలో కూడా వారు ఒక అనిర్వచనీయమైన సంతృప్తిని, ఆనందాన్ని పొందుతారు. ఇది వారి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. వీరికి ప్రశాంతమైన వాతావరణమంటే అమితమైన ఇష్టం. గొడవలు, అనవసరమైన వాదనలు, చికాకు పెట్టే మనుషులు ఉన్న చోట వీరు అస్సలు ఉండలేరు, ఉండటానికి ఇష్టపడరు. తమ వ్యక్తిత్వానికి, తమ ఉనికికి గౌరవం లభించే ప్రదేశంలో, శాంతియుతమైన వాతావరణంలో జీవించడానికే ఎక్కువ మక్కువ చూపుతారు. అందుకే వీరు ఎక్కువగా గొడవలకు దూరంగా ఉంటారు. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక వీరి ప్రేమ, వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాస్యాధిపతి శుక్రుడి ప్రభావం వల్ల వీరు పుట్టుకతోనే చాలా రొమాంటిక్గా ఉంటారు. తమ భాగస్వామిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. వారిని కంటికి రెపలా కాపాడుకుంటారు. వారి చిన్న చిన్న ఇష్టాలను కూడా గుర్తించి నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. తమ భాగస్వామి సంతోషం కోసం ఏదైనా చేయడానికి, ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరిలో తీవ్రత ఎక్కువవుతుంది. ఏదైనా ఒక విషయంలో వీరు సీరియస్ అయ్యారంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అని ఎదుటివారు భయపడేంత తీవ్రంగా ప్రవర్తించగలరు. తమ మనసులో అనుకున్నది సాధించడానికి, తమ వాదనను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఇది కొన్నిసార్లు సంబంధాలలో చిన్నపాటి కలతలకు, అపార్థాలకు దారితీయవచ్చు. కాని వారి ఉద్దేశం ఎప్పుడూ చెడుగా ఉండదు. వారి తీవ్రమైన ప్రవర్తన వెనుక కూడా తమ భాగస్వామిపై ఉన్న అమితమైన ప్రేమ, బాధ్యతలే ఉంటాయి. తమ వారికి ఏదైనా అన్యాయం జరుగుతోందని భావించినప్పుడు లేదా వారు తప్పు దారిలో వెళ్తున్నారని అనిపించినప్పుడు మాత్రమే వీరు అంత తీవ్రంగా ప్రవర్తిస్తారు. అయితే వీరి కోపం నీటిమీద రాతలాంటిది. ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా చల్లారిపోయి మళ్లీ ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు. తులారాశివారు తమ జీవితంలో, ముఖ్యంగా చిన్నప్పటినుంచి చాలా కష్టాలను, అవమానాలను, తిరస్కారాలను ఎదుర్కొంటారు. వారి జీవితం ఎప్పుడు పూలపాంపులా సాఫీగా సాగదు. కాని వారిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే ఆ కష్టాలకు కృంగిపోయి ఒకచోట కూర్చోరు. ప్రతి కష్టాన్ని ఒక అనుభవంగా, ప్రతి అవమానాన్ని ఒక విజయానికి మెట్టుగా మార్చుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగుతారు. వారిలో సహజంగానే సమస్యలను తర్కంతో, విశ్లేషణతో పరిష్కరించే అద్భుతమైన గుణముంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు దాని పైపైన చూడకుండా దాని మూలాల్లోకి వెళ్లి అసలు అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అర్థం చేసుకుని దాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఈ విశ్లేషణాత్మక స్వభావమే వారిని కష్టాల నుండి బయటపడేస్తుంది. అందుకే జీవితంలో ఎన్ని తుఫానులు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా వారు ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కొంటారు. వారి విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. పడినా కూడా మళ్లీ పైకి లేవగల సత్తా వీరిది. తులారాశివారికి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వారి మనస్సును నొప్పించేలా మాట్లాడితే తట్టుకోలేరు. వెంటనే తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. ఆ కోపంలో కొన్నిసార్లు కఠినమైన మాటలు మాట్లాడతారు. కాని ఆ తర్వాత తమ ప్రవర్తనకు తామే బాధపడతారు. అందరితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడాలని, కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు. వీరు తమ జీవితంలో ఎవరినీ ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు. కాని వీరి మంచితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది వీరినే మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు నా వాళ్లు అనుకున్న వాళ్లే ముఖం చాటేస్తారు. వీరి నుండి దూరమైపోతారు. ఈ అనుభవాలు వీరిని మానసికంగా మరింత దృఢంగా మారుస్తాయి.
ఈ తులారాశివారు ఎంత అదృష్టవంతులో అంతకు మించిన కష్టజీవులు కూడా. వీరికి చిన్న వయస్సునుంచే కుటుంబ బాధ్యతలు మీద పడతాయి. కష్టాలు, సవాళ్లు అనేవి నీడలా వారిని వెంటాడుతూనే ఉంటాయి. అయినా వీరికి ఎల్లప్పుడూ ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది. ఆ అదృశ్య శక్తి వీరిని కంటికి రెప్పలా కాపాడుతూ పెద్ద ప్రమాదాల నుండి గట్టెక్కిస్తూ ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ దైవానుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉండబోతోంది. ఈ దైవానుగ్రహం వల్ల మీ ఇంట్లో ఇప్పటివరకు ఉన్న చికాకులు, గొడవలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. మీరు తలపెట్టే ప్రతి పనిలోనూ అప్రయత్నంగా విజయం సాధిస్తారు. మీపై ఉన్న ఆర్థిక, మానసిక భారాలు, కష్టాలు, బాధలు అన్నీ మంచులా కరిగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం, సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. కాలం మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతోంది. మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దానుగుణం వీరి రక్తంలోనే ఉంటుంది. తమ దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరైనా కష్టంలో ఉండి సహాయం కోసం వీరి దగ్గరకు వస్తే కాదనకుండా తమకు తోచిన సహాయం చేసి పంపిస్తారు. ఇతరుల బాధను చూసి సులభంగా చలించిపోయే సున్నితమైన, కరుణామయమైన మనసు వీరిది. కేవలం తమ కుటుంబం గురించే కాకుండా తమ వంతుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఎప్పుడూ తపిస్తుంటారు. వీరు చేసే ప్రతి పనిలోనూ తమ ప్రత్యేకతను, తమ గొప్పతనాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తారు. వీరి జీవన విధానం చాలా పద్ధతిగా, క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. రేపు ఏం చేయాలి, నెల తర్వాత ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే విషయాలపై వీరికి సంపూర్ణమైన స్పష్టత, అవగాహన ఉంటాయి. ఈ దూరదృష్టి వీరిని విజయపథంలో నడిపిస్తుంది. జీవితంలోని ప్రతి దశలోనూ, అది విద్య అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా విజయం సాధించాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వాటిని పాఠాలుగా స్వీకరించి, వాటి నుండి నేర్చుకుని, రెట్టించిన ఉత్సాహంతో, కొత్త వ్యూహాలతో ముందుకు దూసుకుపోతారు. వీరిని ఆపడం ఎవరి తరమూ కాదు. ప్రేమ వ్యవహారాల్లో వీరు చాలా నిజాయితీగా, నిబద్ధతతో ఉంటారు. ఒకరిని ఇష్టపడ్డారంటే అది కేవలం కాలక్షేపం కోసం కాదు, ఆ బంధాన్ని పవిత్రమైన వివాహ బంధం వరకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ఉంటారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి అవసరమైతే తల్లిదండ్రులను, సమాజాన్ని ఎదిరించడానికైనా సిద్ధపడతారు. వీరి ప్రేమలో అంతటి తీవ్రత, నిజాయితీ ఉంటాయి. తమ మనస్కు నచ్చిన వ్యక్తి చేయి జారిపోవాల్సి వస్తే, లేదా ఆ బంధం విఫలమైతే అది తమ ప్రాణం పోయినంతగా విలవిల్లాడిపోతారు. ప్రేమ బంధానికి, వైవాహిక బంధానికి వీరు అంతటి ఉన్నతమైన విలువను ఇస్తారు. తమ భాగస్వామే తమ ప్రపంచంగా భావించి వారి చుట్టూనే తమ జీవితాన్ని అల్లుకుంటారు. వారి సంతోషమే తమ సంతోషంగా జీవిస్తారు. అయితే వీరిలో ఉన్న ఒకే ఒక చిన్న బలహీనత, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు అనవసరమైన ఆలస్యం చేయడం, ప్రతి విషయాన్ని అతిగా విశ్లేషించడం, ప్రతి దానిలోని మంచి చెడులను ఎక్కువగా బేరీజు వేయడం వల్ల ఏది సరైనదో తేల్చుకోలేక కొన్నిసార్లు అమూల్యమైన అవకాశాలను చేజార్చుకునే ప్రమాదముంది. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్త వహించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగితే తులారాశివారిని మించిన విజేతలు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు. ఇక ఒక దైవశక్తి మీకు పంపే సంకేతాల గురించి, మీ జీవితాన్ని మార్చబోయే ఆ దివ్య సూచనల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ సంకేతాలలో ఏ ఒక్కటి మీ ప్రస్తుత జీవిత పరిస్థితులతో సరిపోలినా మీ బంగారు కాలం మొదలు కాబోతోందని అర్థం చేసుకోండి. మీకోసం ఏదో అద్భుతమైనది, ఊహించనిది సిద్ధంగా ఉందని గ్రహించండి. కాబట్టి మిమ్మల్ని మీరు నిందించుకోవడం, బాధపెట్టుకోవడం ఆపండి. నిరాశలో కూరుకుపోవద్దు. ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారని లేదా ఏదైనా కోల్పోయారని కుంగిపోవద్దు. మీ జీవితం ఎవరిపైనా లేదా ఏ బాహ్య వస్తువుపైనా ఆధారపడిలేదు. మీ ఉనికి, మీ ఆత్మశక్తి ఈ జీవనయాత్రలో మీకు లభించిన అత్యంత విలువైన బహుమతి. ఇప్పుడు తులారాశివారికి కనిపించే ఆ 5 అద్భుత సంకేతాలు ఏమిటో వివరంగా వివరిస్తాను. వీటిలో ఏది మీ జీవితంలో జరుగుతున్నా మీ జీవితంలో ఒక గొప్ప పరివర్తన మొదలైందని గ్రహించండి. మొదటి సంకేతం, ఆధ్యాత్మికత వైపు తీవ్రమైన ఆకర్షణ. ఇదివరకు దేవుడు, పూజలు, ఆధ్యాత్మిక విషయాలంటే పెద్దగా ఆసక్తి చూపని మీరు అకస్మాత్తుగా ఆ వైపు ఆకర్షితులవుతారు. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు. అనుకోకుండానే మీలో ఈ మార్పు వస్తుంది. మీరు నమ్మే భగవంతుడివైపు, లేదా ఏదో ఒక దైవిక శక్తివైపు మీ మనస్సు లాగబడుతుంది. మీ ఆసక్తి, నమ్మకం ఆధ్యాత్మిక, తాత్విక విషయాలపై విపరీతంగా పెరుగుతుంది. సానుకూలమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, భక్తి పాటలు వినడం, మంచి విషయాలు చదవడం మీకు ఎంతో ఇష్టంగా మారుతుంది. ఇది మీలో కలుగుతున్న ఆధ్యాత్మిక జాగృతికి తొలి సంకేతం. ఈ సంకేతం మీకు కనిపిస్తే తులారాశివారి జీవితంలో ఒక అద్భుతమైన, శుభప్రదమైన సమయం రాబోతోందని అర్థం. చాలామంది తమ జీవితంలోని అత్యంత కష్ట సమయాల్లో ఈ ఆధ్యాత్మిక జాగృతిని అనుభవిస్తారు. ఈ జాగృతి మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతోందని, అది మిమ్మల్ని శాశ్వతమైన సంతోషం, ప్రేమ, శాంతితో నిండిన మార్గంలోకి నడిపించబోతోందని సూచిస్తుంది. రెండవ సంకేతం, మీ దృష్టి సానుకూలత వైపు మళ్లడం. మీ దృష్టి, మీ ఆలోచన విధానం ప్రపంచంలో జరిగే చెడు సంఘటనలు, ప్రతికూల వార్తలు,
అనవసరమైన విషయాల నుండి నెమ్మదిగా మళ్ళుతుంది. వాటి స్థానంలో సానుకూలత, స్వీయ అభివృద్ధి, స్వీయ ప్రేమ, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలపైకి మీ దృష్టి కేంద్రీకృతమవుతుంది. మీరు నెగటివ్ వార్తలను, ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వీడియోలను, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులను పట్టించుకోవడం మానేస్తారు. దానికి బదులుగా స్ఫూర్తినిచ్చే కథలను చదవడం, సానుకూల దృక్పథంతో మాట్లాడే వ్యక్తుల మాటలను వినడం, మీ జీవితాన్ని మెరుగుపరుచుకునే కొత్త విషయాలను నేర్చుకోవడం మొదలుపెడతారు. ఇది కూడా ఒక గొప్ప అద్భుతానికి సంకేతం. భగవంతుడు మిమ్మల్ని తన వైపుకు, మంచి మార్గం వైపుకు ఆకర్షిస్తున్నాడని దీని అర్థం. ఈ మార్పు మీ జీవితంలో ఒక అద్భుతమైన, బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతోందని సూచిస్తుంది. మూడవ సంకేతం, మీకు బాధ కలిగించే వారి నుండి విమోచనం. భగవంతుడు మిమ్మల్ని ప్రేమించడం, మీ జీవితాన్ని బాగుచేయాలని నిర్ణయించుకున్నప్పుడు, మొట్టమొదట చేసే పని మీకు నిరంతరం బాధ కలిగించే, మిమ్మల్ని వెనక్కిలాగే ప్రతికూల వ్యక్తులను మీ జీవితం నుండి దూరం చేయడం. వారు మీకు ఎంత ముఖ్యమైన వారైనా, ఎంత దగ్గరి వారైనా సరే, మీకు మానసిక క్షోభను కలిగించే వ్యక్తులను లేదా వస్తువులను మీ నుండి వేరుచేస్తాడు. ఆ సమయంలో, ఆ బంధం తెగిపోయినప్పుడు మీకు తీవ్రమైన బాధ కలుగుతుంది. కాని నమ్మండి, ఇది మీ జీవితంలో మంచి సమయం రావడానికి అత్యంత కీలకమైన, అవసరమైన దశ. అదే సమయంలో, మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు, మంచి మనుషులు ప్రవేశించడం మొదలవుతుంది. వారు మీకు దేవదూతల్లా సహాయం చేస్తారు, మీకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తారు, మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి కొత్త పాఠాలు నేర్పిస్తారు. ఇది కూడా భగవంతుడు పంపే ఒక గొప్ప సంకేతం. ఒక వ్యక్తి మీ జీవితం నుండి వెళ్లిపోయినప్పుడు కలిగే బాధ తాత్కాలికమే. కానీ ఆ తర్వాత అంతకంటే మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాడు. నాలుగవ సంకేతం, చిన్న చిన్న సవాళ్లు మరియు పరీక్షలు. దైవం మీకు గొప్ప విజయాన్ని ఇచ్చే ముందు, మిమ్మల్ని దానికి అర్హులుగా చేయడానికి కొన్ని పరీక్షలు పెడుతుంది. మీరు ఆధ్యాత్మికంగా మేల్కొని, సానుకూలంగా మారడం ప్రారంభించినప్పటి నుండి మీ జీవితంలో సమస్యలు పెరిగాయని మీకు అనిపించవచ్చు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితం పరంగా చిన్న చిన్న సవాళ్లు ఎదురవ్వచ్చు. కాని నమ్మండి, ఈ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని మరింత బలోపేతం చేయడానికి వస్తున్నాయి. ఇవి సమస్యలు కావు, మీ మానసిక, భావోద్వేగ బలాన్ని పెంచడానికి, మీలోని అత్యుత్తమ వ్యక్తిని బయటకు తీసుకురావడానికి దైవం ఉద్దేశపూర్వకంగా మీకు అందిస్తున్న శిక్షణ. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు బాధపడవలసిన అవసరం లేదు, నిరాశ చెందాల్సిన పనిలేదు. ఇక్కడ మీ విశ్వాసం, మీ బలం పరీక్షించబడుతున్నాయి. కాబట్టి ధైర్యంగా, బలంగా నిలబడండి, మీపై, ఆ దైవంపై నమ్మకముంచండి. ఐదవ సంకేతం, మీ పూర్తి పరివర్తన. పైన చెప్పిన సంకేతాలన్నీ మీలో ఒక సమూలమైన పరివర్తనను తీసుకురావడంలో భాగమే. దైవం మిమ్మల్ని పూర్తిగా ఒక కొత్త, ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. ఈ పరివర్తనను ఒక సీతాకోకచిలుకతో పోల్చవచ్చు. సీతాకోకచిలుక మొదట ఒక సాధారణ గొంగళిపురుగుగా ఉంటుంది. అది తనను తాను మార్చుకోవడానికి ఒక కకూన్, అంటే ఒక గూడు నిర్మించుకుని లోపలికి వెళ్తుంది. ఆ సమయంలో అది తీవ్రమైన ఒంటరితనాన్ని, బాధను అనుభవిస్తుంది. కాని ఆ బాధను, కష్టాన్ని ఓర్చుకుని బయటకు వచ్చినప్పుడు, అది రెక్కలతో ఎగిరే ఒక అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. ఈ 5 సంకేతాలలో మీకు ఒక సంకేతమైనా కనిపిస్తే కామెంట్ చేయండి. తులారాశివారి జీవితంలో కూడా ఇప్పుడు అలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు, ఒంటరితనం అనేవి ఆ కకున్ దశలాంటివి. ఈ దశ ముగిసిన తర్వాత మీరు ఒక సరికొత్త, శక్తివంతమైన వ్యక్తిగా ఆవిర్భవిస్తారు. కాబట్టి ఈ పరివర్తన దశలో కుంగిపోవద్దు. ఇవన్నీ మీ ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికే జరుగుతున్నాయని విశ్వసించండి. నమ్మండి తులారాశివారలారా, మీ జీవితంలో అద్భుతమైన, మీరు ఊహించని సంఘటనలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. మీ అద్భుతమైన సమయం చాలా సమీపంలోనే ఉంది. మీ జీవితం సంపూర్ణంగా మార్పు చెందబోతోంది. మీరు ఇప్పటివరకు చేసిన మంచి పనులకు, మీ కర్మలకు శుభఫలితాలను అందుకునే సమయం ఆసన్నమైంది. మీకు రావలసిన సంతోషాలను, విజయాలను, గౌరవాన్ని ఆ దైవం తప్పకుండా మీ వద్దకు చేర్చబోతోంది. ఇది ఆ భగవంతుని యొక్క కీలకమైన, తిరుగులేని నిర్ణయం. ఈ ఉదయం మీరు నిద్రలేచిన క్షణం నుండి మీ కర్మల వైపు, మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయండి. మీ భాగ్యం ఇప్పటికే నిర్ధారించబడింది. ఆ భగవంతుడు ఒక బంగారు కలంతో మీ భవిష్యత్తును తిరగరాస్తున్నాడు. సానుకూల శక్తులు, దైవిక శక్తులు మీ జీవితంలోకి ప్రవాహంలా ప్రవేశించే సమయమిది. మీరు ఇప్పుడు ప్రతికూల శక్తుల ప్రభావం నుండి పూర్తిగా బయటపడుతున్నారు. దైవశక్తి మిమ్మల్ని మరింత బలంగా చేయబోతోంది. దైవం మీతో ఇలా చెబుతోంది, బిడ్డా, ఇక నీ కష్టాలు ముగిశాయి. ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించు. పుణ్యాత్ములు మంచి మనస్సున్నవారు అనుకోకుండా మీకు తారసపడతారు, మీకు సహాయం చేస్తారు, సరైన మార్గాన్ని చూపిస్తారు. మీరు ఇప్పటివరకు కలలో కూడా ఊహించని, ఆనందించని సంతోషాలు ఇప్పుడు వరదలా మీ వద్దకు రాబోతున్నాయి. ఇది దైవం యొక్క దివ్య సంకల్పం, దైవిక నిర్ణయం. మీ బంగారు భవిష్యత్తు ఉదయిస్తున్న సూర్యుని కాంతిలా మిమ్మల్ని ఆప్యాయంగా పిలుస్తోంది. మీ మనస్సులో చాలా కాలంగా గూడుకట్టుకున్న అశాంతి, ఆందోళన ఇప్పుడు పూర్తిగా సమసిపోతాయి. మీరు ఈ విశ్వంలోనే అత్యంత అదృష్టవంతులు కాబోతున్నారు.
ఈ సందేశం ద్వారా దైవం మీకు చెప్పదలచింది ఏమిటంటే, మీ జీవితంలోని కష్టాలు, అడ్డంకులు, సమస్యలు ఇప్పుడు చాలా సులభంగా, అప్రయత్నంగా తొలగిపోతాయి. మీ కళ్ల ముందే ఒక అద్భుతం జరగబోతోంది. దాన్ని అస్సలు విస్మరించవద్దు. మీ జీవితంలోకి ఒక గొప్ప సత్యం ప్రవేశించబోతోంది. మీరు కేవలం బాహ్యంగానే కాకుండా, అంతర్గతంగా కూడా ఒక గొప్ప మార్పును అనుభవిస్తారు. మీరు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. ఏది సంకల్పిస్తే దాన్ని సాధిస్తారు. మీ మాటలకు, ఆలోచనలకు అంతటి శక్తి లభించబోతోంది. మీ భాగ్యాన్ని మార్చడానికి, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఎవరో ఒకరు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. మీ భాగ్యం ఉదయించబోతోంది. దైవశక్తులు మీ చుట్టూ ఒక రక్షణ వలయంలా తిరుగుతున్నాయి. స్వర్గం నుండి ఒక దేవదూత మానవ రూపంలో మీ సహాయం కోసం మీ వద్దకు రాబోతోంది. మీరు మీ చేతులతో, మీ సంకల్పంతో రాసుకున్నదే మీ తలరాతగా మారబోతోంది. మీ చేతిలో అపారమైన శక్తి రాబోతోంది. మీ భాగ్యరేఖ ఇప్పుడు ప్రకాశవంతంగా జ్వలిస్తోంది. మీరు జీవితంలో చాలా కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఆ కష్టాల దశ ఇప్పుడు శాశ్వతంగా ముగిసిపోయింది. ఇప్పుడు మీరు పడిన కష్టానికి ఫలితాలు పొందే సమయం వచ్చింది. మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు మీరే సృష్టికర్తగా మారండి. ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించి, దాని ప్రేమతో, ఆనందంతో నింపాలనుకుంటున్నారు. మీ శత్రువులు, మీకు కీడు తలపెట్టినవారు తమంతట తామే మీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరు గతంలో తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం యొక్క శుభ ఫలితం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. భయపడకండి, ఎలాంటి ఆందోళన చెందకండి. మీ సమయం అత్యంత అమూల్యమైనది. మీ విలువను మీరు గుర్తించండి. మీరు నేరుగా ఆ దైవశక్తులతో సంబంధం కలిగి ఉన్నారు. మీరు పడిన కష్టాలే ఇప్పుడు మీ అతిపెద్ద బలంగా మారాయి. ఇప్పుడు ఆ దైవం మీకు కేవలం విజయం, సంతోషాలు, ఐశ్వర్యమాత్రమే ఇచ్చే మార్గాన్ని చూపిస్తోంది. మీ కలలను, మీ ఆశయాలను సాకారం చేసుకునే సువర్ణావకాశం ఇప్పుడు మీకు లభిస్తోంది. ఈ సందేశం మీ దృష్టికి రావడం కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మీ భవిష్యత్తుకు ఆ భగవంతుడు పంపుతున్న స్పష్టమైన సంకేతం. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్వాసంతో మీ విజయం వైపు అడుగులు వేయడమే, మీ కలలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవడమే. అర్థమైంది కదండి? తులారాశివారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతమేంటో, ఈ మాటలు మీ హృదయాన్ని తాకాయని, మీకు ఒక కొత్త ఆశను, ధైర్యాన్ని ఇచ్చాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే, ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఈ వీడియో మరింత మంది తులారాశి మిత్రులకు చేరడానికి సహాయపడుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకుని, నిరాశ నిస్పృహల నుండి బయటపడి, వారి జీవితాన్ని ఒక సానుకూల దృక్పథంతో మార్చుకోవడానికి మీరొక కారణం అవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం, ప్రకృతి ధర్మం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనస్సును చాటుకోండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.